ఫ్రెండ్స్, మీరు వాట్సాప్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటారా? మీకు యూజ్ అయ్యే 5 ఇంపార్టెంట్ ఫీచర్స్. ఫస్ట్ ఫీచర్, ఒక పర్సన్ చాట్ గానీ, వాట్సాప్ గ్రూప్ లో గానీ, వాట్సాప్ ఛానల్లో గానీ చాలా చాటింగ్ అయితే ఉంటుంది. కానీ నాకు అందులో ఒక డేట్ కి సంబంధించి చాట్ మాత్రమే కావాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్రోల్ చేస్తుంటాను. స్క్రోల్ చేశారనుకోండి, ఆ చాటింగ్ చాలా అయితే ఉంటుంది. వెతకడం చాలా కష్టంగా అయితే ఉంటుంది. మీరు జస్ట్ చాలా సింపుల్ గా వాట్సాప్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకోండి. ప్రొఫైల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. పక్కన సెర్చ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది, వీటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్యాలెండర్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఈ క్యాలెండర్ సింబల్ని క్లిక్ చేసుకోండి. మీకు ఏ ఇయర్లో, ఏ మంత్లో, ఏ డేటా చాట్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మార్చి, ఏప్రిల్లో క్లిక్ చేసుకుంటాను. ఏప్రిల్ 15 తేదీ చాట్ కావాలి నాకు. ఏప్రిల్ 15 క్లిక్ చేసుకొని ఓకే సింబల్ని క్లిక్ చేసుకుంటాను. ఇక్కడ ఏప్రిల్ 10 సంబంధించి చాట్ కనిపిస్తుంది చూడండి. ఏప్రిల్ 14, 15 తేదీ ఏం చాట్ చేయలేదు కాబట్టి కొంచెం కనిపించలేదు. ఈ విధంగా మీకు ఏ ఇయర్లో, ఏ మంత్లో, ఏ డేటా చాట్ కావాలో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. సెకండ్ ఫీచర్, వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేసుకోండి. స్టేటస్ ని ఓపెన్ చేయగానే మీ ఫోన్ లో ఉన్న ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు టెక్స్ట్, మ్యూజిక్, లేఅవుట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ లేఅవుట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఫోటోస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మొత్తం 6 ఫోటోలు సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, 6 ఫోటోలకు సంబంధించి ఈ విధంగా కనిపిస్తుంది లేఅవుట్ అయితే. ఇట్లా మీకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా బర్త్డే ఉందనుకోండి, బర్త్డేకి ఈ విధంగా ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని స్టేటస్ కి అయితే అప్డేట్ చేసుకోవచ్చు. థర్డ్ ఫీచర్, ఫ్రెండ్స్, మీకు అన్నోన్ నంబర్ నుంచి ఎక్కువగా మెసేజ్ వస్తున్నాయి అనుకోండి, ఆ మెసేజ్ రాకున్నట్టయితే మీరు బ్లాక్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ప్రైవసీ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. ప్రైవసీ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఇక్కడ అడ్వాన్స్డ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. బ్లాక్ అన్నోన్ అకౌంట్ మెసేజెస్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. వీటిని ఎనేబుల్ చేసుకోండి. వీటిని ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, మీకు అన్నోన్ నెంబర్ నుంచి వచ్చే మెసేజ్ అయితే బ్లాక్ అయిపోతాయి ఆటోమేటిక్ గా. ఫోర్త్ ఫీచర్, ఫ్రెండ్స్, ఏమైనా వెబ్సైట్ లింక్స్ కావచ్చు, లేదంటే వీడియోస్ కావచ్చు, మీకు ఏమైనా పంపించారనుకోండి, ఈ విధంగా ప్రివ్యూ కనిపిస్తుంది. ఈ ప్రివ్యూ కనిపించకున్నట్టు ఉండాలనుకుంటే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్రైవసీ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. ప్రైవసీ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ అడ్వాన్స్డ్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ డిసేబుల్ లింక్ ప్రివ్యూ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. ఫిఫ్త్ ఫీచర్, ఫ్రెండ్స్, మనం వాట్సాప్ లో ఎవరికైనా కాల్ చేసామనుకోండి, ఈ కాల్ అయితే వాళ్ళు ట్రేస్ చేస్తారు. అంటే మన లొకేషన్ కావచ్చు, మన డీటెయిల్స్ అయితే ట్రేస్ చేస్తుంటారు. ఇట్లా మనం ఫోన్ చేసేటప్పుడు మన డీటెయిల్స్ ఎవరు ట్రేస్ చేయకూడదు అనుకుంటే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ప్రైవసీ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. ప్రైవసీ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఇందులో అడ్వాన్స్డ్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అని చెప్పి ఇది ఆఫ్ లో ఉంటుంది. వీటిని అయితే ఆన్ చేసుకోండి. వీటిని ఆన్ చేసుకున్నారనుకోండి, మీ లొకేషన్ కావచ్చు, మీ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని ట్రేస్ చేయలేరు. ఫ్రెండ్స్, ఈ 5 ఫీచర్స్ లో మీకు ఏ ఫీచర్ నచ్చిందో వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.